20,000కు పైగా పిల్లలు అండ్ ఇందులో చాలా మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ కళ్ళు కనిపించని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వీళ్ళందరూ వాంఖేడ్ స్టేడియంలో లైవ్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. ఇంత పెద్ద మూమెంట్ జరగాలంటే అది నేతా అంబానీ వల్లనే అవుతుంది. ఎందుకో తెలుసా? ఒక్కసారి మీరే ఊహించండి, 20,000 మంది పిల్లలు స్టేడియం లోపల కంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళకి కావాల్సిన ట్రావెలింగ్, వాళ్ళకి కావాల్సిన దుస్తులు అండ్ వీళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆల్సో వాళ్ళ సెక్యూరిటీ మొత్తం వీళ్ళనే చూసుకోవాలి. అండ్ ఇంత పెద్ద మిషన్ చాలా అద్భుతమే కదా. చాలా మంది ఒక్క బిడ్డను కనిపించడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది నేతా అంబానీ 100% డెడికేషన్ అండ్ పర్ఫెక్షన్ తో ఈవెంట్ అయితే కంప్లీట్ చేసింది. అది కూడా తన రిలయన్స్ టీమ్ తో. ఇందులో ప్రతి ఒక్క చిన్నారి ఒక ఆనందంతో అండ్ చాలా అనుభూతి చెందారు. అండ్ ఇది తప్పకుండా ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని డిజర్వ్ చేస్తుంది. అండ్ ప్రతి సంవత్సరం వాంఖేడ్ స్టేడియం పూర్తిగా బుకింగ్ చేసేస్తుంది. అది కూడా ఈ పేద పిల్లలకు అండ్ ప్రివిలేజ్డ్ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం పూర్తి స్టేడియం అయితే బుకింగ్ చేసేస్తుంది. ఎందుకంటే ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి స్పోర్ట్స్ గురించి అని చెప్పి. అండ్ దీని ఉద్దేశం ప్రతి పిల్లవాడు చదువులోనే కాదు ఆటపాటల్లో కూడా ముందుకు సాగాలని. నేతా అంబానీ నిజంగానే ఇండియా స్పోర్ట్స్ లీడర్. ఎందుకంటే తను గ్రౌండ్ లెవెల్లో ప్రమోషన్ ఒకటే కాదు, బట్ ఆల్సో ఒక కోచ్ మ్యాన్ ని అండ్ ట్రైనింగ్ ని, అది కూడా వరల్డ్స్ బెస్ట్ క్లాస్ అండ్ ఆల్సో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నీషియన్స్ అయితే తను ఎంపిక చేస్తుంది. ప్రతి ఒక్క పిల్లడు ఒక గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడమే తన కళ. అండ్ నేతా అంబానీ ఒక్కరే ట్రై చేస్తున్నారు మన ఇండియాకి ఒలింపిక్స్ తేవాలని. అది కూడా 2030 కల్లా. ఇది తన కళ. అండ్ షీ ఈస్ ట్రూలీ అన్ ఇండియన్ స్పోర్ట్స్ లీడర్.